హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఉప్మా అంటే ఎవరికి నచ్చదు కదా. అదే ఉప్మాలో కొంచెం మనం సేమియా వేస్తే చాలామందికి ఇష్టం ఉంటుంది. సో నాకు కూడా సేమియా ఉప్మా అంటే ఇష్టం నార్మల్ ఉప్మా కంటే. సో అందుకే ఈరోజు టేస్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి. అండ్ ఇంకోటి, లాంగ్‌గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ లాంగ్‌గా కట్ చేసుకున్న మిర్చి అండ్ లాంగ్‌గా కట్ చేసుకున్న అల్లం కంపల్సరీ వేయండి. అల్లం వేయడం వల్ల మధ్య మధ్యలో మనం తింటున్నప్పుడు అల్లం తగులుతుంది కదా, దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక టమాటో అయితే వేసుకున్నాను. సో ఇది కూడా హై టు లో ఫ్లేమ్లో మనం చక్కగా వేగించుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసి ఇంకా మనం వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాట్ వాటర్ వేసుకుంటున్నాను. హాట్ వాటర్ వేసుకుంటే ఏంటి అంటే తొందరగా అయిపోతుంది కదా. సో నేనైతే హాట్ వాటర్ వేస్తున్నాను. సో తర్వాత కొంచెం సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలి. ఇది మా హాస్టల్లో నాకు ఇచ్చేవారు, పల్లీలు చేసేసి టేస్ట్ బాగుండేది. సో అందుకు నేను పల్లీలు కూడా వేస్తున్నాను. సో కొంచెం సేమియాలు మగ్గిన తర్వాత మనం ఇప్పుడు లైట్గా సూజీ వేసుకొని ఉండలు లేకుండా తిప్పుకోవడమే. ఇంకా అంతే. ఉప్మా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా లాస్ట్ టచ్ ఘీ అయితే వేస్తున్నాను, అది కూడా హోమ్ మేడ్ ఘీ చాలా బాగుంటుంది కదా. సో నేనైతే హోమ్ మేడ్ ఘీ ప్రిఫర్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. అండ్ ఎలా ఉందో కమెంట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ.